హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్న స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో OnePlus నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన Nord C3 Lite 5G మొబైల్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేయమని అయితే అడిగారు. మీకోసమే నేను ఈ మొబైల్ని ఫస్ట్ సేల్లో అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. 8GB 128GB 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేశారు. బట్ మనకి ఐసిఐసి కార్డ్ మీద ₹1,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది. టోటల్గా 19,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ అయితే వచ్చేసింది. ఈ మొబైల్ గురించి ఆల్రెడీ నేను ఇన్డెప్త్ రివ్యూ కూడా చేయడం జరిగింది. మీలో ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆ రివ్యూ అయితే ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్నది. అదే రివ్యూలో నేను లాస్ట్ జనరేషన్ అయిన Nord C2 Lite 5Gతో కూడా కంపేర్ చేస్తూ ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన అకౌంట్లో కూడా పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. మీ మనీని అయితే మీరు వేస్ట్ చేసుకోకండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, బాక్స్ ఫ్రంట్ సైడ్ మనకి OnePlus Nord అని హైలైట్ చేస్తూ అయితే మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే బాక్స్ బ్యాక్ సైడ్ ఈ మొబైల్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి మెన్షన్ అయితే చేశారు. ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ టాప్లో కనుక మీరు చూసినట్లయితే నేను అన్బాక్సింగ్ చేస్తుంది 8GB RAM 128GB స్టోరేజ్ పెటల్ లైమ్ కలర్. అండ్ బాక్స్ని ఫటాఫట్ ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో మనకు మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల మనకి Nord అనే సంబంధించిన కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేశారు. అలాగే Nordకి సంబంధించిన స్టిక్కర్స్ అండ్ వారంటీ కార్డ్స్ అండ్ సిమ్ ఎజెక్టర్ పే అండ్ క్లియర్ కేస్ని కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా క్లీన్ అయితే ఉంది, క్లిస్టర్ క్లియర్ కేస్ ఇది. అండ్ మొబైల్ని పక్కన పెట్టేసేద్దాం. అండ్ బాక్స్లో ఇంకా ఛార్జర్ అయితే కనిపిస్తుంది. ఈ ఛార్జర్ 80W ఛార్జర్, బట్ మనకి మొబైల్ మనకి 67W వరకే సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జెస్ చార్జ్ చేస్తే దగ్గర 40 to 50 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ మొబైల్ ఓవర్ లుక్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ లైమ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది. చూస్తే మీకు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి చూస్తే మీరు మొబైల్ లుకింగ్ అవుట్లుక్ డిజైన్ చూసి అయితే మీరు కొంటారు. ఆ రకానైతే ఈ మొబైల్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ OnePlus అని కొత్త కలర్ ఇది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే మనకి మోడల్ డిజైన్ పరంగా అయితే చాలా వరకు చేంజ్ చేశారు. చూస్తానికి చాలా అట్రాక్ట్గా అయితే ఉంది. అండ్ హెవీ అంత వెయిట్ కూడా అనిపించట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. హెవీ వెయిట్ కూడా నాకైతే అనిపించట్లేదు. కేస్ వేసి కూడా ఒకసారి చూద్దాం. కేస్ వేసినా కానీ మనకి క్లియర్ కేస్ కాబట్టి డిజైన్ కూడా పాడవట్లేదు. అండ్ కేస్ వేసిన అంత హెవీగా కూడా మనకి అనిపించట్లేదు. పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి కేస్ తీసేసి మొబైల్ ఓవర్ లుక్ అయితే చూద్దాం. మనకి రైట్ సైడ్ మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్ అయితే కనిపిస్తుంది. ఆ బటన్ ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. అండ్ మనకి పంచ్ హోల్ కెమెరాతో తీసుకొని వచ్చారు. లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్, అలాగే సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం. అండ్ హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాలి. అండ్ బాటంలో కనుక మీరు చూసినట్లయితే స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, ఇయర్ ఫోన్ జాక్ని అయితే బాటంలో ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిల్ అయితే మెన్షన్ చేశారు. లుకింగ్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. ఆఫ్లైన్లో విపరీతంగా సేల్స్ కూడా ఈ మొబైల్కి ఉంటాయి. అండ్ ఫటాఫట్ మొబైల్ని బూట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈ మొబైల్ యూజ్ చేస్తుంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నేను కూడా చదువుతాను. అండ్ OnePlus Nord C3 Lite 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. బ్లోట్వేర్ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. చాలా క్లీన్ వ్యూ అయితే తీసుకుని వచ్చారు. స్టాక్ ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్లీన్ వ్యూ అయితే తీసుకుని వచ్చారు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అబౌట్లో చూసినట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ 128GBకి మనకి 21GB అయితే మనకి మెమరీ అయితే తీసుకుంది. అండ్ మనకి ఎక్స్పెండెడ్ ర్యామ్ 3.4తో తీసుకుని వచ్చారు. అంటే మీరు 8GB ర్యామ్ తీసుకుంటే ఇంకో 8GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. నా వరకు అయితే ఎనఫ్ ఫ్రెండ్స్. మీకు 8GB ర్యామ్ అయితే సరిపోతుంది. ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసి ఉంచుకోండి. అలాగే మనకి Android 13 మీద ఈ మొబైల్ రన్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ ఫస్ట్
ఈ మొబైల్ ఎక్స్పీరియన్స్ టచ్ శాంప్లింగ్ రేట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ కెమెరా చూసినట్లయితే మనకి వీడియో రికార్డింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి మీరు 1080 60 fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా నుంచి 1080 30 fps వరకు అయితే మీరు ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ కెమెరాలో మోర్లో కనుక మీరు వెళ్ళినట్టయితే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని కూడా వీళ్ళు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే అడిషనల్గా వీళ్ళు యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్గా ఈ మొబైల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ OnePlus లవర్స్కి అయితే బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ మొబైల్ అయితే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.